రీసెంట్ గా చిరంజీవి గారు చేసిన కామెంట్స్ కి మాట్లాడిన స్పీచ్ కి చిన్మయ్య గారు రెస్పాండ్ అవడం జరిగింది. సో ఏం చెప్తారు ఇలా ప్రతిదానికి రెస్పాండ్ అయితే? యాక్చువల్గా ఎలాగంటేనండి, చిరంజీవి గారు చాలా పాజిటివ్ వేలో చెప్పారు ఆ విషయాన్ని. ఎలాగా చాలా సుదీర్ఘంగా ఆయన తన సక్సెస్ మీట్ లో ప్రసంగాన్ని కొనసాగిస్తూ 35 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ 35 నిమిషాల్లో ఏంటంటే చాలా విషయాలు ప్రస్తావించిన తర్వాత మధ్యలో ఒక చిన్న అంటే ఒక 2-3 నిమిషాల పాటు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్ ఏంటంటే, అమ్మ మీరు రండి, మీరు ఇండస్ట్రీలో ఫోకస్డ్ గా మీరు ముందుకు వస్తే కనుక మీకు ఎవరో అనుకున్నట్టుగా కాస్టింగ్ కౌచ్ అన్న ఇబ్బందులు అయితే మీకు ఉండవు. మీరు మీ ప్రొఫెషనల్ గా మీరు హార్డ్ వర్క్ చేసి మీరు డెడికేషన్ తో మీరు మీ టాలెంట్ తో మీరు ముందుకు వస్తే కనుక మీకు ఏ ఇబ్బందులు ఉండవు. ఆ విధంగా మీరు ముందుకు రండి, మీకు ఎటువంటి ఇబ్బందులు మీ రావు అనేసి ఆయన ఏదో చాలా పాజిటివ్ వేగా చెప్పారు. అయితే దాన్ని ఈ రోజు చిన్మయ్య గారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, లెజెండరీ చిరంజీవి గారు చాలా మంచి విషయాలు చెప్పారు కాస్టింగ్ కౌచ్ గురించి ఇది అని. అయితే ఏంటంటే కాస్టింగ్ కౌచ్ లేదా కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. నేను కొన్ని చూశాను, చాలా మంది చూశారు. షావుకార్ జానకి గారు, వైజి మహేంద్రన్ గారు, అలాగే తమిళనాడులోనూ ఇండస్ట్రీలో అనేది కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. లేదనుకోవటం మాత్రం లేకుండా లేదు. అయితే అలాగా ఇప్పుడు కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్ అని ఆవిడ చెప్పుకొచ్చిందండి, ఎవరు, చిన్మయ్య గారు. కానీ యాక్చువల్గా అటువంటి ఓపెన్ ఆఫర్లు ఇచ్చి ఎలాగైనా అవకాశాలు పొందాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అది ఏ కాస్టింగ్ కౌచ్కి వస్తుందో ఆవిడే తెలియాలి, ఆవిడే తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అంతకుముందు ఇప్పుడు సపోజ్ అడ్డదారులు ఎదిగిపోవాలి, లేకపోతే వెంటనే మనం ఫేమస్ అయిపోవాలి అన్న విషయాలు ఓపెన్ ఆఫర్లు ఇచ్చి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక అవకాశాల కోసం. అలా చాలా మంది నేను చూశాను. అది కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో పట్టుబడిపోయిన ఆడవాళ్ళని కూడా నేను చూశాను. చిన్మయ్య గారిని ఎలా చూస్తారు? ఇలా ప్రతిదానికి అంటే సెలబ్రిటీలు ఏదన్నా మాట్లాడితే వాటి మీద రెస్పాండ్ అయ్యే వార్తలు నిలవడానికి ఇదంతా అది ఎలా చూస్తానంటేనండి, ఆవిడ వన్ వేలోనే వెళ్తారు. ఆవిడ చెప్పిన ప్రకారం మాట్లాడే ప్రకారం అయితే ఆవిడ చాలా మంచి ఉద్దేశంతోనే వెళ్తున్నారు. అది ఆడవాళ్ళని ఉద్ధరించాలి, ఆడవాళ్ళని సమాజాన్ని ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశం అయితే మంచిదే. కానీ ఏంటంటే ఇక్కడ ఆవిడ నెగిటివ్ అంటే ఒక మగవాళ్ళు వేధించే యాంగిల్లోనే ఆవిడ మాట్లాడతారు ఎంతసేపు. కానీ ఆడవాళ్ళ వల్ల ఎంతమంది సర్వనాశనం అయిపోయారు ఆడవాళ్ళు అనేది, మగవాళ్ళు అనేది ఆవిడకి తెలీదు. ఎందుకంటే చాలా మంది మొత్తం ఇంకా బ్లంట్ గా చెప్పాలంటే నాకించేసి రోడ్డు మీదకి వదిలేసిన ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మొత్తం ఆ విషయం మనకు తెలుసో లేదో మనకు తెలియదు, కానీ అది చాలా మంది అండి. అంటే మొత్తం డబ్బులన్నీ లాగేసిన తర్వాత రోడ్డు మీదకి వదిలేసిన ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విషయాలు మరి చిన్మయ్య గారికి తెలుస్తుందో లేదో తెలియదు. ఆవిడ కూడా అంటే ఏదో ఒక వేలోనే మగవాళ్లే లేకపోతే ఇండస్ట్రీయే ఆడవాళ్ళని వేధిస్తుంది, ఆడవాళ్ళని లైంగికంగా హింసిస్తుంది, కమిట్మెంట్ అడుగుతున్నారు లేదా కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాలు చెప్పడం కరెక్ట్ కాదండి చిన్మయ్య గారు చెప్పడం.